ఆస్కార్ వేడుకలో ఇండియా తరపున లాపతా లేడీస్ సినిమా బరిలో దిగుతోంది. ఆమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటీ పడుతోంది. ఈసారి ఎలాగైనా అవార్డు సాధించాలన్న కసితో ఉన్న ఆమీర్ ప్రమోషన్స్ విషయంలో జక్కన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. RRR తో ఇండియన్ సినిమాకు తొలి ఆస్కార్ ను సాధించి పెట్టారు దర్శకధీరుడు జక్కన్న. ఆస్కార్ దక్కింది RRR పాటకే అయినా అసలు అక్కడి దాకా సినిమాను తీసుకెళ్లటంలో రాజమౌళి ప్లానింగే కీ రోల్ ప్లే చేసింది. భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో నిలవాలంటే ఏం చేయాలన్న గైడ్ లైన్స్ సెట్ చేసింది. తన సినిమా కోసం జక్కన్న వేసిన బాటలోనే నడుస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్. 2025 మార్చిలో జరగబోయే ఈవెంట్ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. తొలి ప్రయత్నంగా సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు చేరువ చేసేందుకు లాపతా లేడీస్ టైటిల్ ను లాస్ట్ లేడీస్ అని మార్చారు. ఆస్కార్స్ టైంలో RRR టీం హాలీవుడ్ మీడియాకు రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చింది. వీలైనంత ఎక్కువగా ఆస్కార్ జ్యూరీ దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఆమీర్ కూడా అదే స్టైల్ ను ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇవ్వటం స్టార్ట్ చేసింది ఆమీర్ టీం. ఈ 4 నెలల పాటు పూర్తి స్థాయిలో సినిమాను ప్రమోట్ చేసి ఎలాగైనా ఆస్కార్ సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఆమీర్. మరి ఆమీర్ అయినా ఇండియన్ సినిమాకు ఆస్కార్ సాధించి పెడతారేమో చూడాలి. మరోసారి హోస్ట్ అవతారం ఎత్తబోతున్నారు యంగ్ హీరో రానా దగ్గుబాటి. ఆల్రెడీ ఓ డిజిటల్ షోతో పాటు ఫిల్మ్ ఈవెంట్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రానా ఈసారి మరో డిఫరెంట్ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మరో డిఫరెంట్ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు రానా దగ్గుబాటి. గతంలో నంబర్ 1 యారీ అనే టాక్ షో చేసిన ఈ యంగ్ హీరో మళ్లీ అలాంటి షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి భారీగా నేషనల్ లెవెల్లో షోను ప్లాన్ చేస్తున్నారు. 2 సీజన్లుగా వచ్చిన నంబర్ 1 యారీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని ఫిల్మ్ ఈవెంట్స్ లోనూ హోస్ట్ గా తన మార్క్ చూపించారు రానా. ఇప్పుడు మరోసారి ఓ OTT ప్లాట్ఫామ్ కోసం హోస్ట్ అవతారం ఎత్తబోతున్నారు. ది రానా దగ్గుబాటి షో పేరుతో ప్లాన్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ఈ నెల 23 నుండి డిజిటల్లో స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతానికి రానా హోస్ట్ చేస్తారన్న అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చిన మేకర్స్ షోలో గెస్ట్లుగా ఎవరు రాబోతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలేమీ రివీల్ చేయలేదు. హీరోయిన్స్ సీనియర్ సెగ్మెంట్ లోకి అడుగు పెడితే ఇక నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోతాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అడపాదడపా 1-2 ఆఫర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ రూల్ బ్రేక్ చేస్తున్నారు నయనతార. సీనియర్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. నయనతార దాదాపు 20 ఏళ్లుగా సౌత్ సిల్వర్ స్క్రీన్ రూల్ చేస్తోన్న పేరు. హీరోయిన్ గా పరిచయమైన దగ్గర నుండి టాప్ స్టార్స్ తో జోడీ కడుతున్న ఈ బ్యూటీ పార్లల్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. ఆమెతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరియర్ లో స్లో అయినా నయన్ మాత్రం ఇప్పటికీ అదే జోరు మెయింటైన్ చేస్తున్నారు. ప్రెజెంట్ సీనియర్ హీరోలకు సరైన జోడీ దొరకటం కష్టంగా ఉంది. ఈ గ్యాప్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్న నయన్ సీనియర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఆ సినిమాల్లోనూ జస్ట్ గ్లామర్ డాల్ లా కాకుండా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలకే ఓకే చెప్తున్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు నయన్. తమిళ, తెలుగు, హిందీ అన్న తేడా లేకుండా అన్ని భాషలు చుట్టేస్తున్నారు. అందుకే ప్రెజెంట్ ఈ బ్యూటీ చేతిలో 10 సినిమాలున్నాయి. తమిళ్లో 7, మలయాళంలో 2, కన్నడలో 1 సినిమా సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక మరో 1/2 డజన్ సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇవ్వాలంటే గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గకూడదని ఫిక్స్ అయిన నయన్ సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తున్నారు. వరుస ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తున్నారు. గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో ఇప్పటికీ తాను స్టార్ లీగ్ లో ఉన్నానంటూ క్లారిటీ ఇస్తున్నారు నయన్. కెరియర్ స్టార్టింగ్ లో వరుస విషయాలతో మంచి ఫామ్ లో కనిపించిన రాశి ఖన్నా ఆ తరువాత తడబడ్డారు. అవకాశాలు తగ్గిపోవడంతో టాలీవుడ్ ను వదిలి ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తున్నారు. అయితే తన కెరియర్ గాడి తప్పడానికి రీజన్ ఏంటన్నది చాలా రోజుల తర్వాత రివీల్ చేశారు రాశి. ఊహలు గుసగుసలాడే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాశి ఖన్నా ఆ తర్వాత యంగ్ హీరోలతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేశారు. బొద్దుగుమ ఇమేజ్ నుండి బయటపడి గ్లామర్ క్వీన్ గాను ఆకట్టుకున్నారు. అంతా ఓకే అనుకుంటున్న టైంలో సడన్ గా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరియర్ లో వచ్చిన గ్యాప్ కు కారణమేంటో రివీల్ చేశారు రాశి. హీరోయిన్ గా బిజీగా ఉన్న టైంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని, అతనితో బ్రేకప్ అవటం వల్లే కెరియర్ కష్టాల్లో పడిందన్నారు. డిప్రెషన్ తో బరువు పెరగటం వల్ల అవకాశాలు తగ్గిపోయాయన్నారు. ప్రెజెంట్ అన్నిటి నుండి కోలుకుని మళ్లీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నా అన్నారు.
ఇప్పుడు ఆశలన్నీ ది సబర్మతి రిపోర్ట్ మీదే పెట్టుకున్నానన్నారు రాశీ ఖన్నా. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వస్తానని ఆశపడుతున్నారు. అందుకే ప్రమోషన్స్ లోనూ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేచర్ రేస్ చేస్తున్నారు ఈ బ్యూటీ. వరుస ఫోటోషూట్స్ తో హల్చల్ చేస్తున్న రాశి ఇప్పుడు హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు. మూవీ అప్డేట్స్ తో న్యూస్ లో కనిపించకపోయినా గ్లామర్ అప్డేట్స్ తో మాత్రం గట్టిగానే సందడి చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద స్పీడ్ తగ్గించిన డిజిటల్ లో మాత్రం నెవర్ బిఫోర్ రేంజ్ లో దూసుకెళ్తున్నారు స్టార్ హీరోయిన్ సమంత. లేటెస్ట్ వెబ్ సిరీస్ తో రికార్డ్స్ తిరగరాస్తున్న ఈ బ్యూటీ రీజనల్ కంటెంట్ కు ఇంటర్నేషనల్ అపీల్ ఉంటుందని మరోసారి ప్రూవ్ చేశారు. కొద్ది రోజులుగా వెండితెర మీద స్పీడ్ తగ్గించిన సమంత సెలెక్టివ్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సినిమాలతో పాటు డిజిటల్ ప్రాజెక్ట్స్ లోనూ నటిస్తూ అలరిస్తున్నారు. సమంత లీడ్ రోల్లో తెరకెక్కిన యాక్షన్ సిరీస్ సిటాడెల్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాలీవుడ్ యాక్షన్ డ్రామాకు ఇండియన్ వర్షన్ గా రిలీజ్ అయిన సిటాడెల్ హనీ బన్నీ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా నంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది ఈ షో. దాదాపు 200 దేశాల్లో ఈ షో ట్రెండింగ్ లో ఉన్నట్టుగా వెల్లడించారు మేకర్స్. పూర్తిగా ఇండియన్ స్టైల్ యాక్షన్ ఎమోషన్స్ తో తెరకెక్కిన సిటాడెల్ కు ఈ రేంజ్ రెస్పాన్స్ రావటంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద సమంతను మిస్ అవుతున్న ఫ్యాన్స్ డిజిటల్లో ఆమె సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 1990-2000 మధ్య కాలంలో జరిగే కథగా తెరకెక్కిన సిటాడెల్ హనీ బన్నీలో సమంత ఏజెంట్ పాత్రలో నటించారు. హాలీవుడ్ మేకర్స్ రుస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ షోకు ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజన్ డీకే దర్శకత్వం వహించారు. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర signing off.